హలో పిల్లలు, ఎలా ఉన్నారు? చిన్నమ్మ చెప్పే చిన్న కథ విందామా? కథ పేరేంటంటే అతి సుందరమైన చేతులు. ఒక ఉద్యానవనంలో ముగ్గురు రాజకుమార్తెలు కూర్చొని ఉన్నారు. వారిలో ఎవరి చేతులు ఎక్కువ అందంగా ఉన్నాయి అని ప్రశ్న ఒకసారి తలెత్తింది. ఆ ముగ్గురు తన చేతులే మిగతా ఇద్దరికంటే చాలా అందంగా ఉన్నాయని తమలో తాము అనుకోసాగారు. అప్పుడే అక్కడికి ఒక దేవకన్య బిచ్చమెత్తుకునే అమ్మాయి రూపంలో వచ్చింది. ఆ అమ్మాయి ధర్మం చేయండమ్మా, ధర్మం చేయండమ్మా అని అడిగింది. ఈ రాజకన్యలు తమ తమ విలువైన దుస్తులను సర్దుకొని ముఖాలకు పక్కకు తిప్పేసుకొని ఉన్నారు. అక్కడి నుండి ఆ అమ్మాయి దగ్గరలో ఉన్న పూరిల్లు చేరింది. ఆ పూరింట్లో ఉన్న నిరుపేద స్త్రీ ఆ అమ్మాయికి అన్నం పెట్టి మంచినీళ్ళు అందించింది. మారు వేషంలో ఉన్న ఆ దేవకన్య ఆ స్త్రీని అష్ట ఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లు అని ఆశీర్వదించింది. ఆ స్త్రీని ఆ అమ్మాయి అలా ఆశీర్వదించడం ఈ ముగ్గురు రాజకన్యలు చూస్తూ ఉండిపోయారు. బిచ్చగత్తె రూపంలో ఉన్న ఆ దేవకన్య తన నిజరూపం ధరించి తన తోటి వారికి సహాయపడటానికి సిద్ధంగా ఉన్న చేతులే అతి సుందరమైన చేతులు అని ఆ ముగ్గురితో చెప్పి కనుమరుగైపోయింది. ఇతరులకు సహాయపడటంలోనే ఆనందం, గొప్పతనం ఉన్నది. నీతి ఏంటంటే ఇతరులకు సహాయపడే మనస్సే మంచిది. పేదవానికి దానం చేసే చేతులే గొప్పది అని అర్థమైంది కదా పిల్లలు? ఇంకో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.